నేను చెప్తుంటాను, ఇంట్లో చదువుకోని మంచి డ్రెస్ వేసుకోవడం కానీ. ఈ మధ్య స్కూల్లో కూడా ముస్తాబు అనే ఒక కార్యక్రమం పెట్టారా? వెరీ గుడ్. మననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు, ఎవరైతే నీట్గా డ్రెస్ వేసుకొని మంచిగా తల దువ్వుకొని వెళ్తారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి సార్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే ఏంటంటే, నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి ఎగరగలవా అంటే ఎగురుతాను సార్ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏది మీరు అందరూ క్లాప్స్ కొట్టగలరా అంటే కొడతాను సార్ అనేవాళ్ళు ఉంటారు. దాన్ని కాన్ఫిడెన్స్ అంటారు. మీలో ఒక నమ్మకం, మీ శక్తి పైన మీకు ఒక నమ్మకం. ఇప్పుడు మీరు వీళ్ళందరూ ఉన్నారు, వచ్చి ఆ బల్బు అది వేయండి నాన్న అని అనుకో, అది వేసేది ఏముంది సార్ నాకు వస్తుందని చెప్పి వేస్తారు. దాన్నే కాన్ఫిడెన్స్ అంటారు. అదేవిధంగానే రేపు మీరు మీ జీవితంలో ఏదైనా ఉద్యోగం సాధించాలన్నా, కలెక్టర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు చాలా ఉన్నాయి, లేదా మంచి రాజకీయ నాయకురాలుగా ఎదగచ్చు. ఇప్పుడు ప్రభుత్వ రంగంలో మహిళలకి అన్ని రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది భారత ప్రభుత్వం. సో వాటన్నిటిని సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో మీరు ఎక్కడున్నా మేడం వాళ్ళనైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ దేశము కొన్ని నైతిక విలువలతో కూడుకున్నటువంటి దేశం. గురువుని ఎక్కడైతే పూజించుకుంటారో, గురువుని ఎక్కడైతే గౌరవించుకుంటారో ఆ ఇండ్లు కానీ, ఆ కుటుంబం కానీ, ఆ వ్యక్తి కానీ ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. దానికి నిదర్శనమే మేమందరం. ఈరోజు మేమందరం ఒకసారి మాట్లాడగలుగుతున్నామంటే మా టీచర్స్ చెప్పిన మాటలు విన్నాము, వాళ్ళు మమ్మల్ని గైడ్ చేసినటువంటి కూడా పాటించినాము, వాళ్ళు మమ్మల్ని తిడితే స్వీకరించినాము, కొడితే స్వీకరించినాము, సరిదిద్దితే అంగీకరించినాము. ఇవన్నీ జరిగాయి కాబట్టే ఈరోజు ఒక స్థానానికి రాగలిగాము. సో మీరు అందరూ రాగలుగుతారా? నేను ఒకరన్నా ఇట్లానండి వాళ్ళు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.